గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధపడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. అంతేకాదు కిడ్నీలపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అయితే భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్తో పాటు కిడ్నీ సమస్యలు రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు. ఇలాంటి వ్యాధులకు హోమియోపతిలో మంచి వైద్యం ఉంది అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు. అలాగే మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ సమస్యను కాల్ చేసి తెలపండి. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 04023310 అండ్ 730. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? సో మన బాడీ లోపల మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటుండే. సో మన ఈ మల్టిపుల్ సిస్టమ్స్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉన్న మల్టిపుల్ హార్మోన్స్, మన బాడీకి 100% నార్మల్ ఫంక్షన్స్ కోసానికి మల్టిపుల్ నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటాయి. ఈ హార్మోనల్ సిస్టమ్కి మనం మెడికల్ టర్మ్స్లో ఎండోక్రైన్ సిస్టమ్ అనేది అంటాం. దీంట్లోపల ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా మేజర్గా హార్మోన్స్ అనేది ఉంటుంటాయి. మనం దానికి ఇన్సులిన్ హార్మోన్ అనేది అంటాం. ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మన బాడీ లోపల, మన బ్లడ్ లోపల షుగర్ లెవెల్స్కి నార్మల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గన్, అంటే ఒక అవయవం అనేది ఉంటుంది. ఈ అవయాల్లో ప్యాంక్రియాస్ అనేది మన షుగర్కి కంట్రోల్ చేస్తుంది. సో ఈ ప్యాంక్రియాస్ లోపల ఆల్ఫా మరి బీటా సెల్స్ అనేది ఉంటుంది. సో ఈ సెల్స్ నుంచి ఆల్ఫా నుంచి వేరే హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి, గ్లూకోజన్, గ్లైకోజన్ లాంటివి. అండ్ దీంతో పాటు బీటా సెల్స్తోని మనం జనరల్గా ఇన్సులిన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మనం ఫుడ్ ఏదైతే తీసుకుంటాం దాంట్లో ఉన్న షుగర్ లెవెల్స్కి డైజెస్ట్ చేస్తుంది. ఎక్సెస్ ఎనర్జీ యూటిలైజ్ చేసి ఎంత మన బాడీకి షుగర్ అవసరం ఉందో అది బ్లడ్లో అగైన్ రివర్స్ అనేది బ్యాక్ చేస్తుంది. సో మేజర్గా ఈ ఇన్సులిన్ హార్మోన్ తగ్గినప్పుడు మన బాడీ లోపల షుగర్ అనేది, అంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, మన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ ఇన్సులిన్కి తగ్గడానికి కారణాలు ఏంటి ఈరోజు మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. మెయిన్గా అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు అంటే ప్రత్యేకంగా ఏమైనా లక్షణాలు బయటపడతాయా? ఎస్. సో మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాబెటీస్ ఏంటిది అర్థం చేసుకుందాం. డయాబెటీస్ లోపల జనరల్గా షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు జనరల్గా ఈ షుగర్ అనేది మన బ్లడ్ లోపల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది జనరల్గా మన బ్లడ్ లోపల ఉన్న ఎక్సెస్ షుగర్కి కన్వర్ట్ చేస్తుంది ఎనర్జీలో. అండ్ ఎవరికైతే ఇన్సులిన్ తగ్గుతుంది, జనరల్గా ఇన్సులిన్ తగ్గడానికి రీజన్స్ ఏంటిది? ప్యాంక్రియాస్లో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్. సపోజ్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నది. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ లోపల ఉన్న వాపు దేనివల్ల వస్తుంది? జనరల్గా చాలా కారణాల వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం అనేది వస్తున్నది. ఒక మంచి ఓకే అండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. పూర్ణచంద్రరావు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. పూర్ణచంద్ర గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, చెప్పండి. నాకు షుగర్ ఉందండి 20 సంవత్సరాల నుంచి. ఓకే సార్. ఇప్పుడు వరకు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను. ఓకే. ఇప్పుడు సత్తుపిల్లిలో కూడా హోమియోపతి మందులు ఇస్తారు. వాటిని వాడొచ్చా వాడకూడదా? అయ్యి హోమియోపతి. సార్, మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓన్లీ టాబ్లెట్ మాత్రమే వాడుతున్నారా? ఇంజెక్షన్స్ కూడా వాడుతున్నారా? లేదు, ప్రస్తుతం నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నానమ్మా, ఇంజెక్షన్స్ కాదు. ఓకే. మెడిసిన్ ఒక్క పూటనా 2 పూటలు వాడుతున్నారా సార్ మీరు? ఒక్క పూట 2 రోజులు 2 సార్లు, ఉదయం సాయంత్రం. ఓకే అండి. పవర్ ఎంత సార్? 500, 1000 ఏమైనా గుర్తుందా మీకు? మేడం, పవర్ ఎంత సార్? మీ మెడిసిన్ ది పవర్ ఎంత? 500 1000 పవర్. సో ఇలాంటి 2 టాబ్లెట్స్ మీరు డైలీ వాడుతున్నారు? అవును. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది 21 ఇయర్స్ నుంచి, అంటే చాలా టైం నుంచి షుగర్ అనేది ఉన్నది, ఇంగ్లీష్ మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారు, కాకపోతే ఇంజెక్షన్స్ వాడతలేరు, అంటే ఇన్సులిన్ హార్మోన్ అనేది వాడతలేరు, ఓన్లీ టాబ్లెట్స్ వాడుతున్నారు. 1000 mcg మార్నింగ్, 1000 సాయంత్రం. సో మీ 2000 mc డైలీ మీరు వాడుతున్నారు. మీరు హోమియోపతి మీ దగ్గరలో డయాబెటీస్కి మెడిసిన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు, వాడాలా వద్దా అని అంటున్నారు. సార్ డెఫినెట్గా మీరు వాడొచ్చు, కాకపోతే మీరు ప్రెసెంట్గా 20 ఇయర్స్ నుంచి డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, మీ ఏజ్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నది, 2000 mcg మీరు డైలీ వాడుతున్నారు కాబట్టి మీరు ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఒక 3 months 6 months మీరు హోమియోపతి వాడండి. దీని తర్వాత మీరు 2 మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు నెమ్మదిగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది తక్కువగా అవసరం ఉంటుంది. మీరు ప్రెసెంట్గా యూజ్ చేసేది 2000 mcg వాడుతున్నారు, ఇదే ఒక 3 months to 6 months తర్వాత డిపెండింగ్ అపాన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది, మీ సరిగ్గా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, ఒక హెల్దీ డయట్ మెయింటైన్ చేస్తున్నారు, డయాబెటీస్కి అవసరం ఉన్న డయట్, అండ్ 2 మెడిసిన్స్ మీరు వాడుతున్నారు అంటే డెఫినెట్గా కొంతకాలం తర్వాత మినిమం 3 months to 6 months టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సింది. ఇవి 2 మెడిసిన్స్ వాడితే మీకు డెఫినెట్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది తగ్గుతుంది. దాని తర్వాత మీరు కంటిన్యూ 2 మెడిసిన్స్ వాడితే ఒక 1 year 2 years తర్వాత ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ మీరు కావాలంటే తగ్గించుకుంటూ ఒక మినిమం డోస్ మీద రావచ్చు. సో ఇది మీకు ఆన్సర్. ఓకే అండి, మెయిన్గా డయాబెటీస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కళ్ళు తిరగటం ఇవన్నీ ఉంటాయంటారు కదా, మరి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? ఎస్. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మన షుగర్ లెవెల్స్కి, బ్లడ్ షుగర్కి కంట్రోల్ చేస్తున్నది. సో మేజర్గా జనరల్గా ఈ ఇన్సులిన్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అనేది మన బాడీలో డెఫినెట్గా సెక్రీట్ అవుతున్నది. అంటే సపోజ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, లంచ్ చేశారు, డిన్నర్ చేశారు, ఆ మధ్యన కూడా 2 times మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నారు, మిడ్ మార్నింగ్ అండ్ మిడ్ ఈవినింగ్. సో మీరు ఎన్నిసార్లు అయితే తింటారో, వాటర్ తప్ప మీరు ఏది తిన్నా, మీరు ఏది జ్యూసెస్ తాగినా, లిక్విడ్ అయినా సరే, సాలిడ్ ఫుడ్ అయినా సరే, మన బాడీ లోపల షుగర్ అనేది డెఫినెట్గా వెళ్తుంది. ఈ షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, దాంట్లోకి వెళ్ళి షుగర్ అనేది సెపరేట్ అవుతుంది. దీనికి ప్రాసెస్ చేస్తుంది ఇన్సులిన్. సో అవసరం ఉన్నంత షుగర్ అండ్ ఎంత అయితే ప్రాసెస్ అవుతుందో ఆ షుగర్ అనేది ఇన్సులిన్ నార్మల్గా డైజెస్ట్ చేస్తుంది, ఎక్సెస్ అనేది బ్లడ్లో వెళ్ళిపోతుంది. సో దీనికి మనం ఈ బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం డయాబెటీస్ అనేది అంటాం. సో మేజర్గా డయాబెటీస్కి సిమ్టమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా సిమ్టమ్స్ లోపల ఎక్కువ ఆకలి రావడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం. జనరల్గా డయాబెటీస్లో సడన్గా వెయిట్ లాస్ అవుతుంది, కాకపోతే ఇది డిపెండ్ అవుతుంది మీకు ఎంత కాలం నుంచి డయాబెటీస్ ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెంటనే వెయిట్ లాస్ అనేది అవ్వదు, కాకపోతే చాలా ఎక్కువ టైం నుంచి అయిన వాళ్ళకి అండ్ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా సడన్ వెయిట్ లాస్ అనేది అవుతుంది. నైట్ టైం ఎక్కువగా యూరిన్ రావడం, దీని తర్వాత చాలా మందికి వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి. దీంతో పాటు సిమ్టమ్స్ మేజర్గా చెప్పాలంటే షుగర్ లోపల మార్నింగ్ ఎవరికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి మార్నింగ్ లేవగానే దాహం కానీ ఆకలి కానీ ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ తీసుకోకపోతే డెఫినెట్గా కళ్ళు తిరగడం, నీరసం రావడం, ఇది 100% నార్మల్. సో ఎవరికైతే షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి వెంటనే నీరసం రావడం, ఆకలి ఎక్కువగా అవ్వడం, ఫుడ్ టైంకి తీసుకోకపోతే వెంటనే కళ్ళు తిరగడం, ఇది చాలా చాలా కామన్. అందుకోసానికి జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక డాక్టర్ సజెషన్ ఇస్తారు, మీరు ఎప్పటికైనా కూడా ఫుడ్ అనేది టైంకి తీసుకోవాలి, ఫుడ్ ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు, అండ్ మీ కార్బోహైడ్రేట్స్ అనేది జనరల్ గా తగ్గించుకుంటూ ఫుడ్ తీసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, శ్రీనివాస్ ప్రకాశం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి సార్, చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. హలో సార్, చెప్పండి. ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. సో మనం సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కంటిన్యూ చేయండి. ఎస్. సో జనరల్గా సిమ్టమ్స్ లోపల డెఫినెట్గా కళ్ళు తిరగడం, దీని తర్వాత మేజర్గా ఎవరికైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైతే ఇన్సులిన్ అనేది వాడుతుంటుంటారో, చాలామంది ఇన్సులిన్ అనేది చాలా కాలం నుంచి వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇన్సులిన్ వాడతారో వాళ్ళకి ఇన్సులిన్ వాడినా వాడకపోయినా షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, 50+, 60+ ఏజ్
ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఒక ప్రాబ్లం ఉంటుంది. మనం దానికి డయాబెటిక్ న్యూరాలజియా అనేది అంటాము. దీని తర్వాత వస్తుంది డయాబెటిక్ రెటైనోపతి, అంటే కళ్ళ లోపల జనరల్గా రెటైనా అనేది అఫెక్ట్ అవుతుంది. మనం దీనికి డయాబెటిక్ రెటైనోపతి అనేది అంటాం. సో డయాబెటిక్ న్యూరాలజియా అంటే ఏంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. డయాబెటిక్ పేషెంట్స్కి ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంది. మార్నింగ్ మీరు ఫుడ్ తీసుకోకపోతే, లేకపోతే టైంకి ఫుడ్ తీసుకోకపోతే నీరసం రావడం, వీక్నెస్ రావడం, కళ్ళు తిరగడం, ఇది 100% జనరల్ ప్రాబ్లమ్స్. మీకు డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆకలి ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువ అవ్వడం, నైట్ స్పెషల్గా నైట్ యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా అవుతుంది. కాకపోతే ఏజెడ్ పీపుల్లో అంటే 40 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత, మరి 60 ఇయర్స్ తర్వాత తిమ్మిర్లు అంటే చేతుల్లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్, అంటే మొద్దు వారినట్లు తిమ్మిర్లు రావడం. సో జనరల్గా ఇది అనేది డయాబెటీస్ పేషెంట్స్కి ఫాస్ట్గా వస్తుంది. మనం దీనికి డయాబెటిక్ న్యూరాలజియా అనేది అంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. అచితారెడ్డి నాగర్ కర్నూలు నుంచి. అచితారెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు 1 ఇయర్ బ్యాక్ కాలు సర్జరీ అయింది మేడం. ఓకే సర్జరీ అయినప్పుడు షుగర్ ఏం లేదు, చేయకముందు ఆపరేషన్ చేయకముందు. ఓకే చేసినాక షుగర్ 200 వచ్చింది మేడం. 200. ఓకే తిన్నాక ఓకే తినక ముందు 120 వచ్చింది. ఓకే సార్ ఈ సర్జరీ అయింది కాబట్టి టాబ్లెట్ రాసింది, డోస్ తక్కువ అయింది. రైట్. 6 months తర్వాత మళ్ళీ చేస్తే నార్మల్ వచ్చింది. ఓకే డాక్టర్ నుండి షుగర్ ఏం లేకపోవచ్చు, 1 month బంద్ చేసి తీసుకున్నాను మేడం. రైట్. 2 months తర్వాత చేసి నార్మల్ వచ్చింది. ఓకే ఇప్పుడు ప్రతి మంత్ చేపించుకున్నా నార్మల్ వస్తుంది. టాబ్లెట్ మాట్లాడండి, ఏం ప్రాబ్లం లేదు మేడం. రైట్. మీ ఏజ్ ఎంత సార్? 50 మేడం. ఓకే అండి. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్? బీపీ ఉన్నదా, నార్మల్ ఉంది మేడం. ఓకే అండి, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఒక 1 year బిఫోర్ సర్జరీ అయింది. సర్జరీ చేసే ముందు షుగర్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నది. సో డాక్టర్ అనేది జనరల్గా 6 months మెడిసిన్ వాడమని చెప్పారు. ఇప్పుడు 1 month 2 months మెడిసిన్స్ బంద్ చేశారు, అయినా కూడా షుగర్ అనేది నార్మల్ ఉంది. సో మెడిసిన్స్ వాడాలన్నా వద్దా, ఇది క్వశ్చన్. సో బేసికల్గా షుగర్ అనేది చాలా మందికి ఇట్లనే ట్రామా, జనరల్గా సర్జరీ అయినప్పుడు, జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు మన బాడీలో హార్మోన్స్ అనేది చేంజ్ అవుతాయి, బాడీ కొంచెం షాక్లో వెళ్ళిపోతుంది. సో ఆ షాక్ రియాక్షన్ వల్ల మన ఇన్సులిన్ తగ్గుతుంది అండ్ షుగర్ పెరుగుతుంది. సో ఇది టెంపరీ డయాబెటీస్, షాక్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, నో ప్రాబ్లం. మీకు డెఫినెట్గా మెడిసిన్స్ అనేది అవసరం లేదు. కాకపోతే 3 monthsకి ఒక్కసారి మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్ అనేది చేసుకుంటూ ఉండండి. మీరు ఇప్పుడు ప్రతి మంత్ చేపిస్తున్నారు, ఇప్పటి నుంచి మీరు 3 monthsకి ఒకసారి చేపిస్తే డెఫినెట్గా సరిపోతుంది. కాకపోతే మీరు ఫిజికల్లీ యాక్టివ్ అనేది ఉండాలి అండ్ ఫుడ్ అనేది నార్మల్గా డయాబెటీస్ పేషెంట్స్కి ఏదైతే చెప్తారో అలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది సార్. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, నాగేశ్వరరావు తణుకు నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. మేడం యాక్చువల్లీ నా ఏజ్ వచ్చి 60 years. ఓకే. నాకు 40 years ఏజ్ లో షుగర్ అనేది వచ్చింది, బీపీ కూడాను. ఓకే. మా మిసెస్ కి 10 years అయిందండి, ఆవిడ కూడా 59 years. ఓకే. నాదొచ్చి నా కంట్రోల్లో నేను ఫుడ్ సరిగ్గా చేసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ ని చేసుకుంటూ బాగుందండి నాకు. ఓకే. నార్మల్ ఉంది, వితౌట్ మెడిసిన్ ఉన్నాను. కాకపోతే మా మిసెస్ విషయంలో HbA1c మటుకు 6.57 వరకు ఉంటుందండి. ఓకే. ఆవిడ బ్లడ్ షుగర్ అది కూడా మార్నింగ్ టైం వచ్చి 150, 140 అట్లా ఉంటుందండి. మధ్యాహ్నం వచ్చి 200 పైన ఉంటుంది. ఓకే. సో అదర్ దాన్ ఆవిడకి ఇంకా ఈ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ అవ్వట్లేదండి. టాబ్లెట్ వేసుకుంటున్నారు. ఓకే. మెట్ఫార్మిన్ 500 mg, రోగ్లీబోజ్ ఉన్నాయి కదండి, అవన్నీ కలిపి కాంబినేషన్ తోటి. సో ఎట్ ప్రెసెంట్ ఆవిడ నార్మల్ అవ్వాలి అంటే ఇట్లా ఓకే అండి. లైఫ్ స్టైల్ తనకి ఏమంటారు, వాకింగ్ అనేది చేస్తున్నారా, చేయట్లేరా, అంటే ఎక్సర్సైజెస్ లాంటివి? ఆమె చేయట్లేదండి, వాకింగ్ కానీ మేము చేయట్లే, ఇంట్లో పనులు తప్ప బయట ఇంకా వెళ్తున్నా. ఓకే అండి, వాకింగ్ లేవండి. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది తనకి వాళ్ళ వైఫ్కి జనరల్గా మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా కూడా షుగర్ లెవెల్స్ అనేది జనరల్గా కొంచెం హై వస్తున్నాయి. నార్మల్ షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడాలంటే మార్నింగ్ వచ్చేసి 100 నుంచి 120 వరకు మనం నార్మల్గా మనం ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా దీనికి కంప్లీట్గా నార్మల్ అంటాము. 120 తర్వాత ఫాస్టింగ్ అంటే ఎంటీ స్టమక్ ఫుడ్ తీసుకునే ముందు 120 కంటే ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు బార్డర్ లైన్ షుగర్ ఉన్నది, అండ్ అది కంపల్సరీ 150 ఉన్నదంటే మీరు స్ట్రాంగ్లీ డయాబెటిక్ ఉన్నారు. అదే ఫుడ్ తీసుకున్న తర్వాత 160 కంటే ఎక్కువగా జనరల్గా 140 నుంచి 160 వరకు మీ ఏజ్ బట్టి, మీ ఏజ్ వచ్చేసి 40 వరకు ఉన్నారు అంటే 140 to 150 మన ఇండియన్ కండిషన్స్లో డయాబెటీస్ అనేది మనం నార్మల్గా కన్సిడర్ చేస్తుంటాము. అదే 40+, 50+ ఉన్న వాళ్ళకి 160 కూడా మనం నార్మల్ కన్సిడర్ చేస్తున్నాం. కాకపోతే ఈ క్వశ్చన్లో 59 years ఏజ్ ఫీమేల్కి మధ్యాహ్నం భోజనం తర్వాత 200 అనేది ఉంటుంది. మెడిసిన్స్ వాడుతున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ 2 కాంబినేషన్స్లో వాడుతున్నారు, అయినా కూడా నార్మల్ అవ్వట్లేదు. నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి? సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఉన్నది అంటే వాళ్ళు స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. మీ స్ట్రెస్ ఎలా తగ్గించుకుంటారు? మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మార్నింగ్ కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. దీంతో పాటు మీకు నిద్ర సరిగ్గా లేదు అంటే నిద్ర కోసానికి మీరు డెఫినెట్గా కొన్ని రెమెడీస్ చేయండి. దీంతో పాటు మీకు కాళ్ళ నొప్పులు లేవు, 59 years ఆడవాళ్ళకి జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఉంటుంది. మీకు మోకాళ్ళ నొప్పులు లేదు అంటే డెఫినెట్గా మీరు అట్లీస్ట్ ఒక 20 to 30 minutes యావరేజ్ వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. మీకు సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అంటే మార్నింగ్ 15 minutes మరి ఈవినింగ్ 15 minutes డయాబెటీస్ పేషెంట్ తప్పకుండా వాకింగ్ అనేది చేయాలి. దీంతో పాటు మీకు ఎక్కువగా ఇబ్బంది లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేవు అంటే డెఫినెట్గా మీరు కొన్ని యోగా ఎక్సర్సైజెస్ అనేది చేయండి. జనరల్గా డయాబెటీస్ ఈ ఏజ్లో స్పెషల్గా ఏ ఏజ్లో అయినా కూడా సరే స్పెషల్గా ఈ ఏజ్లో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ ఇవి 3 మీరు కరెక్ట్గా మీరు వాడుతున్నారు, ఫాలో చేస్తున్నారు అంటే మాత్రమే డయాబెటీస్ అనేది తగ్గుతుంది. మెడిసిన్స్ వాడిన తర్వాత స్టేబుల్గా ఉంటుంది. సో మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మీకు ఎక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీరు మీ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోండి. జనరల్గా వైట్ రైస్ మనం ఏదైతే డైలీ తీసుకుంటామో దానికి కొంచెం తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఇది ఏదైతే పోస్ట్ లంచ్ 200 వస్తుంది అది ఒక 140 లేకపోతే 170 వరకు వస్తుంది. డెఫినెట్గా ఇది మీరు కంటిన్యూ చేస్తే మీకు నార్మల్గా సరిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు అద్దంకి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. 18 ఏళ్ళు సగురించి సార్ చెప్పండి. వెంకటేశ్వర్లు గారు మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ కట్ అయిపోతుందండి. మాట్లాడండి. నమస్తే సార్ చెప్పండి. అదే 18 ఏళ్ళు సగురించి ఓకే, ఇప్పుడు 18 ఏళ్ళమ్మా. ఓకే, మీరు మెడిసిన్స్ వాడుతుంటూ డయాబెటీస్ నార్మల్ ఉందా లేదా సార్? 18 ఏళ్ళు అయితే ఒక సంవత్సరం నుంచి ఇన్సూరెన్స్ వాడుతున్నానమ్మా. ఓకే, ఇన్సూరెన్స్ వాడుతున్నాను. అది వేసుకుంటే ఇన్సూరెన్స్ వాడితే మంచిదా, బిళ్ళల్లో తీసుకుంటే మంచిదా అని అడగడానికమ్మా. ఓకే అండి సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో చాలా కాలం నుంచి ఒక 20 years నుంచి డయాబెటీస్ అనేది ఉన్నది. 1 year నుంచి మాత్రమే ఇన్సులిన్ వాడుతున్నారు. సో క్వశ్చన్ వచ్చేసి ఇన్సులిన్ వాడితే మంచిదా కాదా, ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడాలి? సో జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత షుగర్ అనేది జనరల్గా మనం చెప్పినట్లు ఇన్సులిన్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది బాడీ లోపల. కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి చాలా కాలం నుంచి ఒక్కసారి డయాబెటీస్ ఉన్నది అంటే 40 yearsకి డయాబెటీస్ వచ్చింది అంటే డెఫినెట్గా 60 years 60 క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతాయి. సో డెఫినెట్గా మీరు ఇప్పుడు 1 year నుంచి ఇన్సులిన్ వాడుతున్నారు, మీరు వాడండి. కాకపోతే మీరు ఇన్సులిన్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు అంటే డెఫినెట్గా మీరు కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటిది చేయండి. నెమ్మదిగా మీకు ఇన్సులిన్ తగ్గించుకుంటారు మీరు. అండ్ ఒక 2 years ఇట్లానే మీరు కంటిన్యూగా డయట్ అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా ఫాలో చేస్తే ఇన్సులిన్ కూడా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్గా మీరు 1 year నుంచి ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి సడన్గా ఇన్సులిన్ బంద్ చేస్తే డెఫినెట్గా మీకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఆ డయాబెటాలజిస్ట్కి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. ఒక ఎక్సర్సైజ్ రొటీన్ అనేది మీరు చేసుకోండి, డయట్ అనేది ఫాలో చేయండి. నెమ్మదిగా ఇన్సులిన్ తగ్గించుకుంటూ డాక్టర్ మీకు స్టాప్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మల్లారెడ్డి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి.
నా సమస్య అంటే లాస్ట్ ఇయర్ మేలో కరోనా వచ్చింది. ఓకే సార్. కరోనా వచ్చింది, 3 హాస్పిటల్ తిరిగిన తర్వాత కరోనా తగ్గింది. ఓకే సార్. ఆ తర్వాత మళ్ళీ 50 days చూసుకుంటే షుగర్ 450కి వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడు షుగర్ డయాబెటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారం రోజులుండి దీంట్లో నార్మల్ తీసుకొచ్చారు. ఓకే. ఆ నార్మల్ తీసుకొచ్చిన తర్వాత బాగానే ఉంది. ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 22 మేలో మళ్ళీ నాకు ఇది వచ్చింది, ప్యాంక్రియాటిస్ వచ్చింది. ఓకే. అంటే మొదట్లో కడుపులో నొప్పి అన్నీ వచ్చి వేరే డాక్టర్ దగ్గరికి తగ్గల. ఓకే. నాగార్జున హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు మందులు ఇచ్చిన తర్వాత అది టెస్ట్ చేస్తే ప్యాంక్రియాటిస్ ఉంది. అవును సార్. ఆ ప్యాంక్రియాటిస్ వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుందా? ఎస్ సార్. ఓకే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 1 year బ్యాక్ కోవిడ్ వచ్చిన తర్వాత షుగర్ అనేది అబ్నార్మల్ గా ఉన్నది, దాని తర్వాత షుగర్ మెడిసిన్స్ వాడారు, ట్రీట్మెంట్ చేసుకున్నారు. కాకపోతే ఈ ఇయర్ అగైన్ May 2022లో ప్యాంక్రియాటైటిస్ అనేది డిటెక్ట్ అయింది. సో మనం జనరల్ గా స్టార్టింగ్ లోనే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ ఆర్గన్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సో ఈ వాపు అనేది రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అన్హెల్దీ హ్యాబిట్స్ కానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్యాంక్రియాటైటిస్ అనేది ఉన్నది, మీకు అర్థం కాలేదు, కాకపోతే దీనికి సిమ్టమ్స్ రాలేదు కాబట్టి అది డిటెక్ట్ అవ్వలేదు. సో మీకు నెమ్మదిగా కొంచెం పెయిన్ జనరల్ గా స్టార్ట్ అయింది, దాని తర్వాత షుగర్ అనేది అబ్నార్మల్ అయింది. సో డయాగ్నోజ్ అయింది ప్యాంక్రియాటైటిస్ ఉన్నది. సో డెఫినెట్ గా మీకు ప్యాంక్రియాటైటిస్ ఉన్నదంటే ఆల్రెడీ మీరు షుగర్ ఉన్నది అండ్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నదంటే డెఫినెట్ గా షుగర్ అనేది అబ్నార్మల్ అవుతుంది. అది మోస్ట్లీ కొంచెం పెరుగుతున్నది. మీరు ప్రెసెంట్ గా ప్యాంక్రియాటైటిస్ కి కోసానికి ఒక డయట్ ఉంటుంది సార్, అది మీరు డెఫినెట్ గా ఫాలో అవ్వండి. మీ డాక్టర్ కి కన్సల్ట్ అయ్యి, మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు వెంటనే రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మీకు ప్యాంక్రియాటైటిస్ తగ్గడానికి ఫస్ట్ మెడిసిన్స్ కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్యాంక్రియాటైటిస్ తగ్గుతుంది అండ్ షుగర్ అబ్నార్మల్ ఉంటే డెఫినెట్ గా తగ్గుతుంది సార్. డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.